అప్కమింగ్ ప్రోమోలో అసలే రామలక్ష్మి ఏమో శౌర్య తమతో మాట్లాడలేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. సరిగా అదే సమయానికి కాలేజ్కి ప్రశాంత్ వస్తాడు. ఇక నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నాతో పాటు బైక్ మీద తిరగాలి అని చెప్పి ప్రశాంత్ అనడంతో ఇక రామలక్ష్మి తప్పనిసరిగా ప్రశాంత్ బైక్ ఎక్కుతుంది. ఆ ప్రశాంత్ కావాలనే శౌర్యాన్ని నేర్పించడానికి శౌర్య ఉన్న ప్లేస్కి బైక్ మీద రామలక్ష్మిని తీసుకొని వచ్చి తన చుట్టూ బైక్ మీద రౌండ్ వేస్తూ ఉంటాడు. అది చూసిన శౌర్య చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మిని కిందకి దింపి, రామలక్ష్మి నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటో గుర్తుందా అని చెప్పి ప్రశాంత్ అడిగేసరికి గుర్తులేదు అని చెప్పి రామలక్ష్మి నటిస్తూ ఉంటే, రామలక్ష్మి ఇప్పుడు కనుక నువ్వు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు అంటే ఇప్పుడే ఎలానే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో జరిగిందంతా కూడా చెప్పేస్తా, తర్వాత నీ ఇష్టం అని చెప్పి ప్రశాంత్ బ్లాక్మెయిల్ చేసేసరికి ఇక రామలక్ష్మి ఐ లవ్ యూ అని చెప్పి ప్రశాంత్తో అంటుంది. ఏంటి నువ్వు చెప్పింది నీకని వినిపిస్తుందా, గట్టిగా చెప్పు అని ప్రశాంత్ అనేసరికి ఇక శౌర్యకి వినబడేలాగా ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తుంది రామలక్ష్మి. తన కళ్ళ ముందే ప్రశాంత్కి రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్పడంతో షాక్లో ఉంటాడు శౌర్య. మరి రామలక్ష్మి ఎందుకు అలా చేసింది ఏంటో శౌర్యకి ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.